విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో విషాదం నెలకొంది. కారులో సరదాగా ఆడుకుంటుండగా కారు డోరు లాక్ అవడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఉదయ్, చారుమతి, చరిష్మా, మనస్వినిగా గుర్తించారు. ఉదయం ఆడుకోవడానికి బయటకెళ్లి తిరిగి రాని చిన్నారుల కోసం ఎంత వెతికినా కనపడలేదు. చివరకు గ్రామంలోని మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలను గ్రామస్తులు గుర్తించారు. కార్ డోర్ ఓపెన్ గా ఉండటంతో సరదాగా కారులోకి ఎక్కిన చిన్నారులు తెలియకుండా లాక్ చేసేసుకున్నారు. కారు డోర్ ఓపెన్ కాకపోవడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్గా విజయనగరం జిల్లా ద్వారంపూడి గ్రామంలో విషాదం నెలకొంది. కారులో సరదాగా ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ అవడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఘోర విషాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మొత్తం గ్రామం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం మార్చి వద్ద ఉన్నప్పటికీ కూడా మొత్తం గ్రామం అంతా నలుగురు చిన్నారుల కోసం తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్నారులు నలుగురు కూడా సుమారు 10 ఏళ్ల లోపే ఉన్నారు. ఉదయ్ కావచ్చు, మనస్విని కావచ్చు, మీరు ఇద్దరు చిన్నారులు అందరూ కూడా సుమారు 8 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి చిన్న పిల్లలు సుమారు 3, 4, 1, 2 తరగతులు చదువుతున్నటువంటి చిన్నారులు కావడం మొత్తం గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే నిన్న రాత్రి పెళ్లికి వెళ్ళి వచ్చినటువంటి ఒక కార్డు అంటే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ చేసి ఉండడం, ఆ ఓపెన్ చేసి ఉన్నటువంటి డోర్లు అంటే చిన్నారులు కాబట్టి సరదాగా, ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ కావడం, సరదాగా కారు కాబట్టి చిన్నారులకు సరదా ఉంటుంది. ఆ సరదా కోసం కారు లోపలికి వెళ్ళారు. ఆటోమేటిక్ గా కారు యొక్క డోర్ లాక్ అయింది. సో చిన్నారులు అక్కడి నుంచి లాక్ తీయడానికి శ్రమించినప్పటికీ కూడా కారు డోర్ అయితే లాక్ అవ్వలేదు. అయితే ముఖ్యంగా వేసవికాలం అవడం, అందరూ ఇళ్లలో ఉండడం, ముఖ్యంగా వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇళ్ళలో అంటే నిన్న పెళ్లికి వెళ్ళి రావడం, ఆదివారం అంతా కూడా రెస్ట్ మోడ్ లో వాళ్ళందరూ ఉండడం కూడా అయితే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారని వాళ్ళందరూ భావించారు. తర్వాత వెతికినప్పుడు కూడా ఎంతకీ కనిపించలేదు. అయితే ఒక మహిళ చూసి అందరూ కారులో ఉన్నట్టున్నారు, చిన్నపిల్లలు కనిపిస్తున్నారంటే అప్పుడు వెంటనే కారు డోర్ లాక్ చేసినప్పటికీ నలుగురు పిల్లలు కూడా ఊపిరాడకుండా కారులోనే నిర్జీవంగా పడి ఉన్నారు. నిజంగా ఇదంతా కూడా చాలా ఘోర విషాదంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్యం పుణ్యం ఎరిగినటువంటి చిన్నారులు ఇంకా పూర్తిగా ప్రపంచాన్ని కూడా చూడనటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా చనిపోవడం, వాళ్ళందరూ బాగా చదువుకుని తల్లిదండ్రులు పోషిస్తారు, ఇంకేదో మంచి స్థాయిలోకి వెళ్తారు అనుకునేటువంటి పరిస్థితి. అందులో ఉదయ్ అనే అబ్బాయి ఇప్పటికే బాక్సింగ్ లో మంచి ప్రతిభ చూపుతున్నాడు. ఊరంతా కూడా అబ్బాయిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి చిన్నారులు, ఒక మంచి ప్రతిభ ఉన్నటువంటి చిన్నారులు, బాగా చదువుకున్నటువంటి, అటు స్పోర్ట్స్ లో కూడా మంచి ప్రతిభ చూపుతున్నటువంటి చిన్నారులు ఇలా చనిపోవడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. మొత్తం అటు జిల్లా వ్యాప్తంగా కూడా విషాదం అలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఒకేసారి నలుగురు చనిపోయినటువంటి ఘటన అయితే చోటు చేసుకోలేదు. రేఖ శంకర్, అయితే ప్రాంతాలతో సంబంధం లేకుండా కారు డోర్స్ లాక్ అవ్వడంతో లోపల చిక్కుకున్న పిల్లలు చనిపోవడము పరిపాటిగా మారింది. పేరెంట్స్ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అంటే కార్స్ డోర్ ఎందుకు లాక్ అవుతున్నాయి, దీనికి సంబంధించి కూడా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు? చాలా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు అలసిపోయి రావచ్చు, ఇంకేదో పని మీద బయటకు వెళ్ళి రావచ్చు, కానీ చిన్నారులు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఘటనలు చాలా చూసాం. ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లల్ని కారులో వదిలేసి షాపింగ్ మాల్స్కి వెళ్ళేటువంటి ఘటనలు, ఆ సమయంలో చిన్నపిల్లలు చనిపోయినటువంటి సందర్భాలు వచ్చాయి. అయితే ఒక గ్రామంలో ఇది అంటే అనుకోకుండా, ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఎవరికి కూడా కార్లు ఉన్నటువంటి స్తోమత అయితే లేదు, కానీ బయట నుంచి పెళ్లికి వెళ్ళి వచ్చినటువంటి కారు ఉండడం, సరదాగా వెళ్ళడం అనేది ప్రమాదానికి దారి తీసింది. కారు కూడా డోర్ ఆటోమేటిక్ గా అంటే వాళ్ళు సరిగా చూసుకోలేదు, కారు వాళ్ళు కూడా డోర్ వేసిందో లేదో చూసుకోలేదు, వాళ్ళు కూడా అలసిపోయి ఉండడం ఈ ప్రమాదానికి దారి తీసిందిగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద